హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బై మాధవి. ఈరోజు మనము శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కేఆర్పురం బెంగళూరు బ్రాంచ్ని విజిట్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ ఫర్ చిల్డ్రన్స్ విత్ ద ప్రైమరీ లెవెల్ చూడబోతున్నాము. ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ షోనా అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది అని అనుకుంటున్నారా? ఈ సైన్స్ ఎగ్జిబిషన్ షోని కనుక చూశారు అంటే మన రాబోయే తరం వాళ్ళు ఇంతటి టాలెంట్ కలిగి ఉన్నారా అని ఆశ్చర్యపోతారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి చిల్డ్రన్స్ మరియు వారికి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ మరియు టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియోను చూపించబోతున్నాను. మొదటగా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ని ప్రజెంట్ చేయబోతున్న ఈ చిన్నారులు ఈ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ని వాటి యొక్క షేప్స్ని క్లేతో ఏ విధంగా చేసి ప్రజెంట్ చేశారో చూడండి. వాళ్ళు క్లేతో తయారు చేయడమే కాకుండా ఈ పల్సెస్ అండ్ గ్రైన్స్ మన రోజువారీ ఆహారంలో ఎటువంటి ప్రోటీన్స్ తీసుకోవాలో మరియు వాటి యొక్క శక్తిని గురించి తెలుపుతూ చాలా బాగా వివరించారు. పల్సెస్ అండ్ గ్రైన్స్లో భాగంగా వాట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ డైట్ అనేది కూడా ఈ చిల్డ్రన్ ఇక్కడ చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. ఇక్కడ ఓన్లీ పల్సెస్ అండ్ గ్రైన్సే కాకుండా వీళ్ళు ఫ్రూట్స్, వెజిటబుల్స్ మరియు వాటిలో ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ డైట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అవే కాకుండా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఇన్ కేస్ ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కనుక తీసుకోకపోయినట్లయితే దానికి తగినట్టుగా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవి తీసుకోవాలి, వాటిలోని ప్రోటీన్స్ ఎంత ఉంటాయి అనేది స్టెప్ బై స్టెప్గా ప్రొజెక్ట్ చేస్తూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనము ఈ చిన్నారి చూపించబోతున్న డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాము. ఈ డైజెస్టివ్ సిస్టమ్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ చిన్నారి ఒక కార్డ్బోర్డుతో ఒక డైజెస్టివ్ సిస్టమ్ని డ్రాయింగ్ చేయడమే కాకుండా దానిలోని ఇంటర్నల్ ఫంక్షనాలిటీస్ని కూడా పాయింట్అవుట్ చేస్తూ హౌ ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ అనేది కూడా చాలా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. చూడండి, మనము మౌత్ ద్వారా తీసుకున్నటువంటి ఫుడ్ ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది అనేది చాలా బాగా చూపించింది. ఇప్పుడు మరొక చిన్నారి టైప్స్ ఆఫ్ పుల్లెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి చేసిన ఎక్స్పెరిమెంట్లో టైప్స్ ఆఫ్ పుల్లీస్లో ఫిక్స్డ్ పుల్లీ అంటే ఏంటి, మూవబుల్ పుల్లీ అంటే ఏంటి, కాంపౌండ్ పుల్లబిలిటీ అంటే ఏంటి, ఇలా ఈచ్ పుల్లీస్ ఏ విధంగా వర్క్ చేస్తాయి అనేది ఒక్కొక్క పేరెంట్కు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. తదుపరిగా ఈ చిన్నారులు చంద్రయాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ అసలు చంద్రయాన్లో రాకెట్ ఏ విధంగా ఉంటుంది, రాకెట్ షార్ప్గా ఎందుకు ముందు భాగం ఉంటుంది, సో మరియు చంద్రయాన్ భారతదేశంలో చేపట్టినటువంటి చంద్రునిపై పరిశోధనలు చేయడానికి ఈ చంద్రయాన్ ఏ విధంగా సహాయపడింది అనేది చెబుతూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చిన్నారి వాటర్ ఫిల్ట్రేషన్, మన వాటర్ ప్యూరిఫైయర్స్ వాడుతూ ఉన్నాం కదా, అదేవిధంగా వాటర్ ఎలా ప్యూరిఫై చేయాలి అనేది చూపించింది. తరువాతి చిన్నారి అడాప్టేషన్ ఆఫ్ పోలార్ బేర్స్ ఏ విధంగా లివ్ చేస్తూ ఉన్నాయి, వాటికి స్కిన్ ఎందుకు అంత మందంగా ఉంటుంది, ఆ చలిని ఏ విధంగా తట్టుకోబోతున్నాయి పోలార్ రీజియన్స్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే విధంగా ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క ప్రాజెక్ట్ని చేసి పేరెంట్స్కు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విధంగా ఒక్కొక్క చిన్నారి తమకు అజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ని ఇంటి దగ్గర తయారు చేసుకొని వచ్చి అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటి పనితీరును గురించి కూడా చాలా వివరంగా ఓపికగా వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టుని చాలా బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ధైర్య సాహసాలు చూపిస్తూ వారు చేసినటువంటి ప్రాజెక్టుని అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క విద్యార్థి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏమిటి అనేది ఎక్కడ కూడా తడబడకుండా వాళ్ళు ఏమి చేశారు, దాని యొక్క ఉపయోగం ఏమిటి, ఎందుకు దాన్ని వాళ్ళు తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కరూ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
ఒక గ్రూప్ ఆఫ్ వర్క్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా అండర్స్టాండ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అక్వాటిక్ అనిమల్స్ గురించి చూపించబోతున్నారు. ఈ అక్వాటిక్ అనిమల్స్ గురించి చెప్పబోతూ పిల్లలు అక్వాటిక్ అనిమల్స్లో కొన్ని జీవులు మాత్రం నీటిలోనే, కొన్ని మాత్రం బయటనే నివసిస్తూ ఉంటాయి. అవి ఎందుకు బయట వాతావరణానికి రాలేవు, కొన్ని మాత్రమే ఎందుకు రాగలుగుతాయి అనేటివి కూడా వచ్చిన పేరెంట్స్కి చెబుతూ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి కూడా సమాధానాలను చాలా వివరంగా చెప్పారు. అంతేకాకుండా అక్వాటిక్ అనిమల్స్లో ఏవి వాటర్లో ఉంటాయి, ఏవి వాటర్లో ఉండవు అన్న వాటికి ఉదాహరణలను కూడా చూపిస్తూ వాటి గురించి చాలా బాగా చెప్పారు. అక్వాటిక్ అనిమల్స్ని చెప్పినటువంటి తదనంతరము పిల్లలు కొంతమంది ప్లాంట్స్ గురించి మరియు డెజర్ట్స్లో నివసించేటువంటి జంతువుల గురించి, తరువాత హిల్ స్టేషన్స్లో ఉన్నటువంటి ఫీల్డ్ ఏ విధంగా చేస్తున్నారు, వాటి యొక్క ఉపయోగాలు, ఏ విధంగా వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు అనేది, తరువాత టైప్స్ ఆఫ్ టీత్, మన శరీరంలో టైప్స్ ఆఫ్ టీత్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూపించారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొని అది చిన్నది కానీ పెద్దది కానీ వాళ్లకు తెలిసినంత మాత్రంలో వాళ్ళు చేయగలిగినంత ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రయత్నాన్ని చేసి వాటిని బాగా చూపించి వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అన్నది పేరెంట్స్కు చాలా బాగా వివరించారు. ఈ చిన్నారులు చేసినటువంటి ప్రాజెక్ట్స్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యపోతున్నాను. చూడండి, ఇక్కడ ఒక వాల్కనోను తయారు చేశారు. అసలు వాల్కనో ఎలా వస్తుంది అనేది తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ చేయడము చాలా గొప్ప విషయము. అంతేకాకుండా ఒక నర్సరీలో ప్లాంట్స్ని ఏ విధంగా ఫార్మింగ్ చేస్తారు, అసలు ప్లాంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని, ఫిజికల్ బ్యాలెన్స్ని, డైజెస్టివ్ సిస్టమ్ని, ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా ఆశ్చర్యపోయాను. ఉదయం లేచింది మొదలు ప్రతి ఒక్కరము వాటర్ని ఉపయోగిస్తూ ఉంటాము. కానీ అటువంటి వాటర్ని కూడా ఏ విధంగా రీసైకిల్ చేయాలి, ఎందుకు చేయాలి, తరువాత ఎటువంటి మిషనరీ కనిపెట్టాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి, ఈవెన్ ఎయిర్ కూలర్ ఎలా రన్ అవుతుంది, ఇలా అన్నింటినీ ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ ఈ స్టూడెంట్స్ అందరూ ప్రాజెక్ట్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. చూడండి, ఈ అబ్బాయి ఎయిర్ కూలర్ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది చూపిస్తూ ఉన్నాడు. ఇంత చిన్న ఏజ్లో ఇటువంటి ప్రాజెక్ట్స్పై దృష్టి పెట్టడము, వాటిని తయారు చేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. దీని యొక్క కృషికి కారణం వారు మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్ మరియు టీచర్స్, వీళ్ళందరి సపోర్ట్ వల్లే ఇంతమంది స్టూడెంట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ షోలో పార్టిసిపేట్ చేయడము మరియు వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పడము చాలా విశేషము. కొందరు ప్రాజెక్టుని బాగా చేయగలిగితే కొంతమంది ఆ ప్రాజెక్టుని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము, మరియు ఒకరు ఏ దాంట్లో బాగా ఉన్నారు అనేది వాళ్ళ నైపుణ్యాన్ని తెలుపుతూ వారికి తెలిసినటువంటి విషయాన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఫామ్ అయ్యి ఒక టీమ్గా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చూపించారు. ఇక్కడ చూడండి, ఒక పేరెంట్ సోలార్ ఎనర్జీ ఏ విధంగా జనరేట్ అవుతుంది అన్న క్వశ్చన్కి అక్కడున్న పిల్లలు వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టుని చూపిస్తూ సోలార్ ఎనర్జీ గురించి చాలా బాగా చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారులు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ హౌ ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి వాట్ ఈస్ కండెన్సేషన్, ఎవాపరేషన్ అండ్ ప్రిసిపిటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ అబ్బాయి వాట్ ఈజ్ లోనార్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ పర్ఫార్మ్డ్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటిని తయారు చేసి ఏ విధంగా చూపిస్తున్నారు, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా వచ్చిన పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఈ చిన్నారులు వాల్కనో ఎవాల్యుయేషన్, అసలు వాల్కనో ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది, ఇన్ కేస్ ఇన్సైడ్ వాల్కనో అగ్నిపర్వతము బయటికి రావడానికి లోపల లావా ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ ఫామ్లో చూపించబోతున్నారు. అసలు వీళ్లకు ఏ ఎక్విప్మెంట్ కావాలి, ఏ విధంగా ఉంటే లోపల ఉన్నటువంటి లావా బయటికి వస్తుంది అని చూపించడానికి ఇటువంటి ఐడియా రావడం అనేది చాలా గొప్ప విషయము. చూడండి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో. పేరెంట్కు కంపల్సరిగా చేసి చూపించాలి అని చాలా తాపత్రయపడుతున్నారు. మొత్తానికైతే సాధించారు. వాల్కనో ఏ విధంగా పొంగుతుందో చూపించేశారు. ఆసమ్ స్టూడెంట్స్, వెరీ ఆసమ్.
ఇలా ప్రతి ఒక్క చిన్నారులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రాజెక్ట్స్ అన్నింటినీ చాలా బాగా చేశారు. ఈ చిన్నారి సోలార్ అండ్ విండ్ ఎనర్జీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫార్మ్డ్ అండ్ హౌ ఇట్ కెన్ బీ యూటిలైజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అనేది పేరెంట్కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కన్జ్యూమ్డ్ అనేది ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ రూపంలో సోలార్ అండ్ విండ్ ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి ఈ హౌస్ని ఎందుకు తీశారు అని అనుకుంటున్నారా? ఎంటీ ప్లేస్లో అయితే సోలార్ అండ్ విండ్ ఎనర్జీని మనం ఫామ్ చేయొచ్చు. బట్ ఇన్ దట్ ప్లేస్ ఆల్సో ఒకవేళ హౌసెస్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ కూడా వాటిపైన సోలార్ ఎనర్జీ ఏ విధంగా మనము అరేంజ్ చేసుకోవచ్చు అనేది చూపించాడు. తరువాత చిల్డ్రన్స్ టైప్ ఆఫ్ మోషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్టుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కొందరు విద్యార్థులు ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మరికొందరు గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. కొందరు రిపిటేటివ్ ప్రాజెక్ట్స్ని తీసుకొని వాళ్ళ వే ఆఫ్ ప్రెజెంటేషన్లో ఏ గ్రూప్ బాగా పర్ఫామ్ చేసింది అనేది చూపించారు. ఈ విద్యార్థులు ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు వాటర్ రిలీజ్ చేయాలి డ్యామ్ నుంచి అనేది ప్రాక్టికల్ వేలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్కి గ్రూప్గా వాళ్ళు ఫామ్ అయ్యి ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా కంప్లీట్ చేశారు, ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకొకరు ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేది కూడా చూపించారు. ఈ అమ్మాయి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ని చూపించింది. ఇంకొక అమ్మాయి హ్యూమన్ హార్ట్ మోడల్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫంక్షనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది. ఈ విద్యార్థి మ్యాగ్నెట్స్ గురించి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ పర్ఫార్మ్డ్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ పవర్ బిట్వీన్ డిఫరెంట్ మెటీరియల్స్ అనేది డయాగ్రమాటిక్ వేలో వేసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ద పవర్ ఆఫ్ మ్యాగ్నెట్ అండ్ హౌ ఇట్ బిహేవ్స్ విత్ డిఫరెంట్ మెటల్స్ అనేది కూడా కవర్ చేశాడు. మరి ఈ విద్యార్థి సోలార్ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సోలార్ సిటీని మనం డెవలప్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి మోడల్ని క్రియేట్ చేసి సోలార్ సిటీని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనే విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ని లైట్స్ వేసి మరి ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చూపించాడు. ఈ అబ్బాయి సోలార్ సిటీ మోడల్ని చూపిస్తే మరొక విద్యార్థి ఇంకొక ప్రాజెక్ట్లో విండ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, అసలు విండ్ ఎనర్జీని ఏ విధంగా యూస్ చేయాలి అనేది చూపించారు. ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటారు, ఇండివిజువల్ పీపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటారు. వాళ్ళ తీసుకున్న ప్రాజెక్ట్స్ని వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇందాక ప్రాజెక్ట్లో డ్యామ్ గురించి కన్స్ట్రక్షన్ గురించి చెప్పారు కదా, ఈ టీం కూడా డ్యామ్ గురించి తీసుకున్నప్పటికీ అసలు డ్యామ్లోకి వాటర్ని ఏ విధంగా పంపించాలి, ఆ తర్వాత ఏ విధంగా స్టోర్ చేయాలి అనేది కూడా ఈ ప్రాజెక్ట్స్లలో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రజెంట్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ కొందరు విద్యార్థులు స్టోరేజ్ ఆఫ్ వాటర్ గురించి ప్రాజెక్ట్ చేస్తే మరికొందరు ఆ స్టోరేజ్ వాటర్ని లీక్ అవ్వకుండా డ్యామ్ కన్స్ట్రక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్క టీం ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తూ ఉంది. కొంతమంది విద్యార్థులు కెమికల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే మరికొంతమంది విద్యార్థులు ఫిజికల్ ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. అదేవిధంగా బయాలజికల్ ప్రాజెక్ట్స్ కొందరు తీసుకున్నారు. ఫైనల్గా అన్ని సబ్జెక్ట్స్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కవర్ అయ్యే విధంగా అన్ని ప్రాజెక్ట్స్ని చేశారు. ఒక ప్రాజెక్ట్ యూజెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి చెబితే ఇంకొక ప్రాజెక్ట్ ఆ ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది చెబుతుంది. కొందరు లూనార్ అండ్ సోలార్ ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతాయి, అసలు అవి ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా అందరూ ఏదో ఒక ప్రాజెక్ట్స్ని అయితే తీసుకొని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కొన్ని రిపిటేటివ్ అయినప్పటికీ వాటి యొక్క ఫంక్షనాలిటీస్ అండ్ దేర్ డిఫరెన్సెస్ ఒక్కొక్క టీం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఒకే ప్రాజెక్టు మొత్తం అంతా కవర్ చేయలేదు కాబట్టి మల్టిపుల్ టీమ్స్గా ప్రాజెక్ట్స్ని తీసుకొని ఒక్కొక్కరు ఒక ఫంక్షనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మాయి బటర్ఫ్లై లైఫ్ సైకిల్ చూపించబోతుంది. ఇక్కడ లార్వా స్టేజ్ నుంచి బటర్ఫ్లై అయ్యేంత వరకు ఎన్ని ఫామ్స్ ఉంటాయి, ఏ విధంగా అది డెవలప్ అవుతుంది, ఆ డెవలప్మెంట్ స్టేజెస్ ఏమిటి అనేది మనకు ఒక చార్ట్ రూపంలో చూపించింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వీళ్ళు
కండెన్సేషన్ మరియు వాటర్ వేపరైజేషన్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ కండెన్సేషన్ అనేది గ్రూప్ ఆఫ్ టీమ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అనేది డయాగ్రమాటిక్ వేలో చూపించింది. ఇంకొక అమ్మాయి హ్యూమన్ హార్ట్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్ విత్ ఆల్ ఆఫ్ ద పార్ట్స్ అనేది డయాగ్రమాటిక్ ఫామ్లో డయాగ్రమాటిక్గా చూపించి పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి యొక్క ఫంక్షనాలిటీని పేరెంట్స్కు చూపిస్తూ ఉంది. ఈ చిన్నారులు వాటర్ సైకిల్, సో ఇది రిపిటేటివ్ ప్రాజెక్ట్ కానీ వీళ్ళు ఇక్కడ డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీసీ కెమెరాలో ఒక నగరానికి కావలసినటువంటి సీసీ కెమెరాని ఏ విధంగా అరేంజ్ చేయవచ్చు, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, ఎన్ని విధాలుగా సీసీటీవీ కవర్ చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఫిజికల్ బ్యాలెన్స్. ఈ ప్రాజెక్ట్ని కూడా ఇందాక చూసాము. చిన్నది కానీ పెద్దది కానీ వాళ్లకు తోచినటువంటి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అబ్బాయి టైప్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని చూపిస్తూ ఉన్నాడు. ఒకరు ఎలక్ట్రిసిటీ జనరేషన్ని చూపిస్తే ఇంకొకరు ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయి, అవి ఏ విధంగా జనరేట్ అవుతాయి అనేది చేశారు. వీళ్ళు సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ని చూపిస్తూ ఉన్నారు. ద వే ఆఫ్ రిప్రజెంటేషన్ డిఫరెంట్ అనేది వీళ్ళు ఒక్కొక్క ప్రాజెక్టుని ఒక్కో విధంగా చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి ఈ గ్రూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. మొత్తానికైతే అన్ని సబ్జెక్టుల రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని కవర్ చేస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి కిడ్నీ వర్కింగ్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. కిడ్నీ వర్కింగ్ మోడల్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ అండ్ హౌ ఇట్ ఫిల్టర్స్ ద వేస్టేజ్ అనేది కూడా ఈ అబ్బాయి ఇక్కడ ప్రాజెక్ట్లో చూపిస్తూ ఉన్నాడు. బయాలజికల్ ప్రాజెక్ట్స్లో కూడా కొందరు హ్యూమన్ బాడీ పార్ట్స్ తీసుకుంటే కొందరు ప్లాంట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ గురించి, పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి డీటెయిల్ లెవెల్లో డయాగ్రమాటిక్ వేలో ఒక్కొక్క చిన్నారి ఒక్కో విధంగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈ చిన్నారి పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఈ చిన్నారి యాసిడ్ రెయిన్ గురించి, అసలు యాసిడ్ రెయిన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏ రీజన్స్ వల్ల యాసిడ్ రెయిన్స్ వస్తాయి అనేది ఈ డయాగ్రామ్ మరియు ఈ ప్రాజెక్ట్లో విత్ కెమికల్ ఫార్ములాస్తో సహా ఈ యాసిడ్ రెయిన్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. చివరగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు గురించి ఈ చిన్నారులు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. నాకు వీలైనన్ని ప్రాజెక్ట్స్ని కవర్ చేస్తూ ఈ వీడియోలో మీకు చూపించాను. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్నారులు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని ప్రాక్టికల్ వేలో పేరెంట్కు చూపిస్తూ ఉన్నారు. ఏ విధంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది జనరేట్ అవుతుంది అని చూపిస్తున్నారు. Thank you children. Thank you for participating into this science exhibition. Thank you for your future as well. ఈ వీడియోని చూసిన తరువాత కామెంట్తో పిల్లలను ఎంకరేజ్ చేయండి మరియు ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో చాలామంది విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ షోలో పార్టిసిపేట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మరియు ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఎలా చేశారో అనేది మీకు ఒక ఐడియాని ఇస్తుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్.